कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। निगुणगानमु निपदध्यानमु अमृतपानमु राधेश्याम నీలాద్రిశిఖరాన నెలకొని ఉన్న నీనగుమోము అందమే గన్న నీలాద్రిశిఖరాన నెలకొని ఉన్న నీనగుమోము అందమే గన్న ఏ అందమైన యొగటే నన్న జగదేక మోహన సుందరాకార నిగుణగానము నిపద ధ్యానము అమృతపానము రాధేశ ఏ ఈతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని ఏ ఈతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడదీయ కన్నా శరణాగతావన హే జగన్నాథ శరణాగతావన హే జగన్నాథ నిగుణగానము నిపద ధ్యానము అమృతపానము రాధేశ అమృతపానము రాధేశ మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓం నమః శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల ఆధార స్వాదిష్టమణి పూరకమలముల ఆ తట్టు ఊగెనే ఉయ్యాల అనాహత విశుద్ధ ఆగ్నేయ కమలముల ఈ తట్టు ఊగెనే ఉయ్యాల ఈ తట్టు ఊగెనే ఉయ్యాల ఆధార స్వాదిష్టాం మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రారములుగా ఉన్నటువంటి వాట్లను లోకములో చెప్పుకునే రీతిగా అందరూ ఏ యొక్క స్థానాలలో చెప్తూ ఉన్నారో వాటిని మనం ఇంతకుముందు అధ్యయనం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు స్వామివారు ఇచ్చినటువంటి మార్గములో అధ్యయనం చేస్తూ ఉన్న పరిస్థితి మూలాధారము అనేదాన్ని నిన్న మనం మూలము ప్లస్ ఆధారము, దేనికి ఏది మూలము దేనికి ఏది ఆధారం అనే విషయం మీద ఈ మూలాధారం అనేటువంటి విధానములో మనం నిన్న చెప్పుకోవటం జరిగింది. దాని మూలాధార చక్రము వాశాశాసావర్ణగంబై చతుర్దళయుక్తంబై తప్తకాంచన పుష్పసన్నిభంబై మహీనిలయంబై ఘ్రాణాకారణంబై మూలాధార చక్రంబురంజిల్లునందు వినాయకునకు. కనుక మూలాధార చక్రం అనేటువంటిది మహీనిలయంబై ఘ్రాణాకారణంబై ఘ్రాణమునందు ఈ మూలాధార చక్రాన్ని చెప్పటం అనేది జరుగుతున్నది. తప్త కాంచన పుష్ప సన్నిభంబై
ఇక్కడ అమ్మవారు ఆ చక్ర విషయంలో విశేషణాన్ని చేరుస్తూ తప్తకాంచన పుష్ప సన్నిభంబు, అది ఎట్లా ఉంది అంటే పుటం వేయబడ్డటువంటి బంగారంలాగా, అనగా బంగారంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. పుటం వేసినట్లయితే బంగారంలో కొంత కల్తీ జరుగుతుంది. అపరంజి రావాలని చెప్పన్నట్లయితే దాని అగ్నితో తప్తం చేయాలి, అగ్ని ద్వారానే శుద్ధం చేయాలి లోహాలని. ఇతర వస్తువులైతే జలం ద్వారా శుద్ధం చేసుకునే విధానం ఉంటుంది. లోహం కాబట్టి ఇనుము బంగారము అగ్ని ద్వారా శుద్ధం చేయాల్సింది. ఇనువును కూడా కరగేస్తారు, ఇనువులో ఉన్నటువంటి చెడంతా తీసేస్తారు, దాన్ని మంచి ఇనుము గల దాన్ని తీసుకొచ్చి మంచి మంచి స్తంభాలుగా తయారు చేస్తారు. అట్లా బంగారంలో కూడా కొంత కల్తీ మాలిన్యాలు ఉంటాయి. ఆ మాలిన్యం పోవాలంటే దాన్ని అగ్ని ద్వారానే తప్తం చేయాల్సి ఉంటుంది తప్ప మరొక మార్గం లేదు. దానికోసంగా కంసాల వాళ్ళు పుటం వేస్తారు. బంగారం పుటం వేసినప్పుడు దాంట్లో ఉన్న మాలిన్యం అంతా పోయి అపరంచి మేలిం బంగారం 16 అణాల బంగారం వస్తుంది. అది ఇక్కడ అమ్మవారు ఒక ఉదాహరణగా మనకి అంశంగా చెప్పుకొస్తూ ఉన్నారు. అది మహాకారణముగా ఉన్నటువంటి మూలాధార చక్రం, గ్రానేంద్రియం అనగా నాసిక ముక్కు, ఆ స్థలమునందే మూలాధార చక్రానికి మూలముగా చెప్పేమాట. దాని యొక్క అంశము పాయుస్థలంలో ఉంటుంది. ఎందుకంటే ఇది జ్ఞానేంద్రియం కర్మేంద్రియం రెండు కూడా జత. జ్ఞానేంద్రియమునందే కర్మేంద్రియం ఇమిడి ఉంటుంది. కర్మేంద్రియం కాడ అంశము చెప్పుకొచ్చినప్పుడు దాని యొక్క మూలాన్ని జ్ఞానేంద్రియం కాడ స్వామివారు తీసుకున్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారంగా కారణంపై అన్నారు. కాబట్టి మరి ఆ ముక్కు యొక్క స్థలం స్థలం, గ్రాణం అంటే ముక్కు, అక్కడ చెప్పేటువంటిది ఈ మూలాధార చక్రము. దానికి విశేషణం ఏంటంటే తప్తకాంచన పుష్ప సన్నిభంబై. కాంచనం అంటే బంగారం, తప్త అంటే పుటం వేయటం. అట్లా మరి ఇక్కడ ఏమిటయ్యా అని చెప్పి అన్నట్లయితే మన మనస్సు అనేటువంటిది బంగారం, అది రజోగుణాత్మికమై ఉన్నటువంటిది మనస్సు అన్నమాట. రజస్సుని బంగారంతో పోలుస్తారు. వేదాంత పరిభాషలో సాత్వికాన్ని వెండితో పోలుస్తారు, రజోగుణాన్ని బంగారంతో పోలుస్తారు, తమో గుణాన్ని ఇనుముతో పోలుస్తారు. ఈ 3 అంశాలు మనకు శాస్త్రాల్లో వస్తూ ఉంటాయి. గజేంద్ర మోక్షంలో కూడా త్రికోట పర్వతం అని చెప్పనంటూ ఆ త్రికోట పర్వతానికి 3 శృంగాలు ఉన్నాయి అంటాడు. ఏమిటా 3 శృంగాలంటే వెండి శృంగము, బంగారప శృంగము, ఇనప శృంగము అంటారు. ఇది మన గజేంద్ర మోక్షంలో వస్తుంది. అట్లా సంకేతంగా మనలో చెప్పే విధానంలో వెండి సాత్వికమునకు, బంగారం రజోగుణానికి, ఇను తమో గుణానికి పోలికగా చెప్తారు. అట్లా ఇక్కడ తప్తకాంచన పుష్ప సన్నిభంబు అంటే ఏమిటి? బంగారం దేంట్లో ఉన్నది అంటే మనస్సులో ఉన్నది. ఆ మనస్సుని హిరణ్య గర్భుడు అంటారు. బ్రహ్మదేవుల వారిని హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్యం అంటే బంగారం. ఆ బంగారం ఆయన ఉదరంలో ఉందట. గర్భం అంటే ఉదరం. హిరణ్య గర్భ అంటే ఉదరంలో బంగారం పెట్టుకున్నాడని చెప్పి అర్థం. కనుక బ్రహ్మకు మనలో స్థానం మనస్సు. సమిష్టిలో బ్రహ్మ, విష్టులో మనస్సు. కనుక ఈ మనస్సుని బ్రహ్మతో పోలుస్తారు. బ్రహ్మ అట్లా సృష్టికర్త అయి ఉన్నాడో అట్లా మన మనస్సు కూడా సృష్టికర్తే. ఈశ్వరుని మనస్సుకు బ్రహ్మ, ఆయన సృష్టిస్తే వ్యావహారిక విశ్వం ఏర్పడుతుంది. మనలో ఉన్నటువంటి మనస్సుకు బ్రహ్మ సృష్టిస్తే ప్రాతిభాషిక విశ్వం ఏర్పడుతుంది. మనం జాగ్రత్త కాలంలో ఉన్నప్పుడు
పంచేంద్రియముల ద్వారా ఆస్వాదించేటువంటి జగత్తంతా కూడా ఈశ్వర మనస్సుకు బ్రహ్మ ద్వారా నిర్మాణం చేయబడ్డటువంటిది. మనం జాగ్రత్త కాలంలో పంచేంద్రియాలతో సంబంధం పడి ఏ యొక్క విశ్వ జగత్తుని ఆస్వాదిస్తూ ఉన్నామో ఇదంతా కూడా ఈశ్వర మనస్సుకు బ్రహ్మ అన్నమాట. అది ఈ మాట మీకు భగవద్గీత 10వ అధ్యాయంలో వస్తుంది. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాత ఏషాం లోకాః ఇమాః ప్రజాః. ఏషాం లోకాః, ఈ లోకాలన్నీ, ఈ ప్రజలు కానీ లోకాలు కానీ పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా ఏమి మద్భావ మానసా జాత, నా యొక్క మనస్సుతో ఎన్ని ఏర్పడ్డాయి అని అంటారు స్వామివారు. ఈశ్వరుని యొక్క మనస్సు బ్రహ్మ, ఈశ్వరుని యొక్క బుద్ధి విష్ణువు, ఈశ్వరుని యొక్క రుద్రుడు అహంకారం, ఆయనలో ఉన్న ఉపకరణాలు అవి. జీవునిలో ఉన్న బ్రహ్మ మనస్సు, జీవునిలో ఉన్నటువంటి విష్ణువు బుద్ధి, జీవునిలో ఉన్నటువంటి రుద్రుడు అహంకారం. ఇక్కడ ఉన్న ఉపకరణాలు ఇవన్నమాట. కాబట్టి ప్రకారంగా మరి మద్భావ మానసా జాత, నా మనస్సు వల్ల ఈ లోకాలన్నీ, ఈ సృష్టి అంతా ఏర్పడిందని చెప్పి అన్నట్లుగా. కాబట్టి మన ఎదురుగా ఉన్నటువంటి ఈ నామరూపాత్మక జగత్ అనేటువంటిది ఈశ్వరుని మనస్సుకు బ్రహ్మ నిర్మాణం చేసిన విధానము. కాబట్టి అది సకల మానవులకు వినియోగంగా ఉన్నది. అందువల్లే వ్యావహారిక జగత్ అన్నారు. ప్రతీతి కాలంలో మాత్రమే తోచి అంతరించిపోయేదాన్ని ప్రాతిభాషిక జగత్ అంటారు. ఈ ప్రాతిభాషికముగా ఉన్నది ఏమిటయ్యా అంటే దాన్ని స్వప్న జగత్తు అన్నారు. అది నిద్ర యందు మాత్రమే గోచరిస్తుంది. నిద్రా సమయంలో ఆ మత్తులో నిద్రానమై ఉన్న పరిస్థితి, అజ్ఞానం ఆవహించి తమస్సు ఆవహించి ఉన్నప్పుడు అక్కడ ఈ మనస్సనే తన వ్యవహారాన్ని కొనసాగించుకుంటుంది. అక్కడ ఒక సృష్టిని, ఒక లోకాలని నిర్మాణం చేసుకునే విధానంగా మనస్సు చేస్తుంది. కనుక నిద్రా సమయంలో ఏర్పడేది ప్రాతిభాషిక సృష్టి, మెలకువ సమయంలో గోచరించేది వ్యావహారిక సృష్టి. మెలకువ సమయంలో గోచరించే వ్యావహారిక సృష్టి ఈశ్వర మనస్సు ద్వారా ఏర్పడ్డటువంటిది. నిద్రా సమయంలో ఏర్పడేటువంటి ప్రాతిభాషిక జగత్తు జీవుని యొక్క బ్రహ్మకు మనస్సు ద్వారా ఏర్పడేటువంటిది. ఇరువురు కూడా సృష్టి కొనసాగించేటువంటి వాళ్ళే కనుక అది మనస్సే, ఇది మనస్సే. ఆ మనస్సు వల్ల మనం వ్యవహరించేటువంటి వ్యవహారిక జగత్తు ఆ మనస్సు ఏర్పడింది. నిద్రా సమయంలో గోచరించే ప్రాతిభాషిక జగత్తులో సంచరిస్తూ ఉన్నాం. అది ఈ మనస్సు నిర్మాణం చేసిన విధానము. దాదాపుగా మన వ్యవహారం అంతా కూడా ఈ రెండింటితోనే గడిచిపోతుందని చెప్పని మనం భావించుకోవచ్చు. ఒకటి సమయంలో ఎదురుగా ఉన్నటువంటి ఈ నామరూపాత్మ జగత్తుతో మన జీవన విధానం కొనసాగుతూ ఉన్నది. రాత్రి అయ్యాక విశ్రమించినప్పుడు లోపల చేసేటువంటి మనసు అనేటువంటిది తన వ్యవహారం మగు స్వప్న జగత్తుతో అక్కడ మనం వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఇంతకాలంగా మనం చేస్తుంది ఏమిటయ్యా అంటే ఈ రెండింటి జగత్తులతో అనుబంధం కలిగి మనకున్నటువంటి ఆయు కాలాన్ని గడుపుకుంటూ ఉన్నామని మనం భావించుకోవచ్చు. ప్రత్యక్షంగా ఉన్న విషయమే, భావించేదేముంది? తెల్లారిందా అంటే ఈ యొక్క మనసు నిర్మాణమగు ఈ జగత్తుతో అనుసంధానం పొందుతాం. రాత్రి అయింది అంటే ఆ బ్రహ్మ, మనసు అనే బ్రహ్మ చేసే జగత్తుతో అక్కడ అనుసంధానం పొందుతాం. రాత్రి అంతా దాంతో, పగలంతా దీంతో. దాదాపుగా మన జీవితం అంతా కూడా రెండింటితోనే నడుచుకుంటూ పోతా ఉన్నది. కాబట్టి ప్రకారంగా మరి ఆ మనస్సులో ఈ రజస్ సంబంధమై ఉన్నటువంటి గుణం ఉన్నంత వరకు ఈ సృష్టి ఏర్పడుతూనే ఉంటుంది. రజః కర్మణి భారత అన్నారు.
కర్మణి, రజస్ అనేది కర్మ యందు ప్రవర్తించే దానం కాబట్టి ఈ ప్రకారంగా మనసు అనేటువంటి దాంట్లో ఈ రజోగుణం అనేది ఉన్నంత వరకు ఈ ప్రాతిభాషిక జగత్ అనేది ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈశ్వర మనస్సు నిర్మాణం చేసే విధానము, మరి జీవుని యొక్క మనస్సు నిర్మాణం చేసే విధానము. ఆయన హిరణ్య గర్భుడే, ఈయన హిరణ్య గర్భుడే. ఆయన దగ్గర రజోగుణం ఉన్నది, రజస్సు వల్లే ఈ సృష్టి అంతా ఏర్పడేది. ఈ మనస్సు అనే బ్రహ్మలో కూడా రజస్సు ఉన్నది. ఈయన కూడా సృష్టి వ్యవహారాన్ని పెట్టుకున్నాడు. ఆయన సృష్టి వ్యవహారం పెట్టుకున్నాడు, ఈ మనస్సు సృష్టి వ్యవహారం పెట్టుకున్నది. ఈ రెండింటినీ కూడా తిలకిస్తూ వాటిని దర్శించుకుంటూ పులకిస్తూ ఈ జీవుడు తన కాలాన్ని గడిపేసుకుంటూ ఉన్నాడు. తనకు తెలియకుండానే బాల్యం ఎప్పుడు పోయిందో, యవ్వనం ఎప్పుడు పోయిందో కనపడకుండా పోయాయి. చివరి వృద్ధాప్యం ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉంది చాలామందిలో. ఎప్పుడు నడుచుకుపోయింది, ఎప్పుడు అయిపోయింది ఆయువు అని చాలామందిలో ఆలోచన. ఎప్పుడైపోయిందనే ఆలోచన తెలియకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే రెండింటి యందు మనం నిమగ్నమై ఉన్నాము, వాటినే దర్శించుకుంటూ ఉంటాం కారణంగా కాలం దొర్లుకుంటూ పోయింది. మరి ఈ ప్రకారంగా మరి ఉన్నటువంటి విధానంలో మనస్సులో చేరని రజస్సు ఈ సంకల్పాత్మక నిర్మాణ సృష్టి ఇది చేస్తూ ఉన్నది. హిరణ్య గర్భుడై ఉన్నటువంటి ఈశ్వర మనస్సు ఆయన ఈ నామరూపాత్మక జగత్తును ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఈ నామరూపాత్మక జగత్ అనేటువంటిది అది జీవన వ్యవహారానికి అనుసంధానంగా ఉన్నది. మరి ఇక్కడ మనకి ఒక ప్రశ్న స్వామిగారి మా అందరికీ కూడా ఇచ్చే అవగాహన. ఈ వ్యావహారికముగా అనగా ఈశ్వరునికి మనస్సుకు బ్రహ్మ ద్వారా నిర్మింపబడ్డటువంటి ఆ జగత్తు బంధహేతువుగా ఉన్నదా, లేక ఇక్కడ జీవుని యొక్క మనస్సుకు బ్రహ్మ ఇచ్చేసేటువంటి జగత్తు వల్ల బంధహేతు ఉందా అనేది ఒక ప్రశ్న ఆరంభమైంది. కాబట్టి బంధము అనేటువంటి విషయంగా వచ్చినప్పుడు చాలామంది ఎదురుగా గోచరించేటువంటి ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి జగత్తు బంధహేతు అని చెప్పని చాలామంది భావిస్తున్న అంశము. దాన్ని స్వామివారు ఆ విషయాన్ని తొలగిస్తూ అది నీకు బంధహేతువు కాదు అన్నారు. అది నీకు వ్యవహార జీవన విధానానికి తోడై ఉన్న అంశం. అది నీకు బంధహేతు అనేటువంటి విషయంగా వచ్చినట్లయితే నీలో ఉన్నటువంటి బ్రహ్మ, హిరణ్య గర్భుడుగా ఉన్న మనసు అనే బ్రహ్మ, ఈయన చేసేటువంటి సృష్టి అది నీకు బంధహేతువు తప్ప బయట ఉన్నటువంటి వ్యావహారిక విశ్వజగత్తు నీకు బంధహేతువు కాదు. చాలా సందర్భాలలో స్వామిగారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భార్య పుత్రాదులు బంధహేతువుగా లోకంలో భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సంసారం బంధహేతువు కాదు, ఈ మనస్సులో ఏర్పడేటువంటి ఈ సంసారం బంధహేతువు అని మనకి మన గ్రంథాలలో గోచరిస్తూ ఉంటుంది. అట్లనే భగవద్గీత ఉపనిషత్తులలో కూడా మీకు బంధం అనేటువంటి యొక్క అంశము ఈ జీవుని యొక్క బ్రహ్మకు మనస్సు చేసేటువంటి ఈ నామరూపాత్మక సృష్టి కార్యమే బంధహేతువు అనేటువంటి మాట. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్త ముక్తేహి నిర్విషయం స్మృతం. కాబట్టి మన ఏవ మనుష్యాన మానవులకు మనహ ఏవ మనస్సే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం. కాబట్టి బంధం మోక్షాలు బయట లేవు, మనస్సు కాడే ఉన్నాయి. కనుక ఆలోచనలు చేసే మనస్సు బంధం అన్నారు, ఆలోచన రహితమై ఉన్న మనస్సు మోక్షం అని చెప్పని అన్నారు. కాబట్టి మనస్సు అనేటువంటి దానికాడే బంధం అనేది, మనస్సులో ఏర్పడేటువంటి వ్యవహారమే అదే సంసారంగా చెప్పుకొచ్చారు. సీతారామాంజనేయులో ఈ విషయాన్నే స్వామివారు కూడా ప్రస్తావిస్తూ ఈ మనసే సంసారము అన్నారు. సర్వ సంసారంబు మానసంబును నదవు, సర్వ సంసారంబు మానసంబును నుండు, సర్వ సంసారంబు మానసంబును నడగు, సర్వ సంసారంబు మానసంబియగుం అని
సీతారామాయణంలో ఆంజనేయ స్వామికి రాముడు చెప్పే మాట. కనుక మనస్సులో చేరి ఉన్నటువంటి మనస్సు ఆలోచన సంబంధమైన వ్యవహారమే సంసారము, అదే బంధహేతువు అన్నారు. కాబట్టి ఈ వ్యవహారం అనేటువంటిది ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి నామరూపాత్మిక పంచభూతాత్మిక జగత్తు జీవునికి ఉపభోగ్యముగా ఉన్నది, తన జీవనానికి అణువుగా ఉందన్నమాట. కనుక ఇది బంధహేతువుగా భావించినట్లయితే ఎక్కడికి పోతా దూరంగా? ఒకవేళ వ్యావహారిక వస్తువులు బంధం అనుకున్నావు అనుకో, ఎంత దూరం పోతా? ఎంత దూరం పోయినా నువ్వు అక్కడ వ్యవహారంలోనే ఉంటావు, వ్యావహారిక వస్తువుల్లోనే ఉంటావు. దాన్ని దాటిపోయే అవకాశాలు లేవు. ఈ వ్యావహారిక జగత్తుకి బయటికి పోయి బతికే అవకాశాలు లేవు. వ్యవహార జగత్తులోనే ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటివి బంధముగా భావించి దూరంగా పోయినా అక్కడ అవన్నీ ఏర్పడతాయి. ఎందువల్లంటే జీవితం ఒకటి ఉంది, జీవితం ఒకటి ఉన్నది. ఆ జీవితానికి అవసరాలు ఉన్నాయి. వచ్చిన దేహాన్ని కాపాడుకోవాలి. ఎంత వైరాగ్యం ఉన్నా కానీ దేహాన్ని కాపాడుకోవాలి, దేహాన్ని రక్షణ చేయాలి, దేహం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, దేహానికి మంచి ఆహారం అందించాలి, దేహానికి ఒక ఆశ్రయం కల్పించాలి, ఆ దేహానికి సేవ చేసేవాళ్ళు కావాలి, సహాయపడేవాళ్ళు కావాలి. ఎక్కడికన్నా ఏడకు పోయినా కానీ నీకు వీళ్ళంతా కూడా అవసరం పడతారు. లేక నీకు నీవే బతుకుతావా? దూరంగా పోయినా కానీ నీ పంట నువ్వే వేసుకోవాలి, నువ్వే కోత కోసుకోవాలి, నువ్వే ధాన్యాలను మోసుకొచ్చుకోవాలి, నువ్వే దంచుకోవాలి, నీవే వండుకోవాలి, నీవే తినాలి. ఎప్పుడుగా అవుతాయి ఇవన్నీ కూడా? నీకు ఆహారం కావాల్సి వస్తే నీవే దుక్కి దున్నాలి, నీవే పైరు నాటాలి, నీవే పండించుకోవాలి, నీవే దంచుకోవాలి, నీవే బియ్యంగా తీసుకోవాలి, నువ్వే వండుకోవాలి, నువ్వే తినాలి, నువ్వు బతకాలి. కాబట్టి ఇవన్నీ మనం చేసుకోలేము. తల ఒక పని చేస్తారు, పనులు చేస్తే మనకి చివరికి కాస్త వండి వారిస్తే పల్లెంలో ఒక ముద్ద వచ్చి పడుతుంది, దాన్ని తిని హాయిగా పడుకోవచ్చు. అందరూ సహాయం కావాల్సిందే. శరీరానికి ఆచ్ఛాదనగా వస్త్రం కావాల్సి వస్తే నువ్వే పత్తి పండించుకుంటావా? నువ్వే దారం ఒడుక్కుంటావా? నువ్వే మగ్గం బట్టి నేత నేస్తావా? నీవే మిషన్ మీద కుట్టుకుంటావు చక్కగా? ఇవన్నీ నువ్వు చేసుకునేదానికి అయిపోతుంది నీ పని. కాబట్టి పక్క వాళ్ళు చేయాలి కొన్ని పనులు. నువ్వు చేసేవి నువ్వు చేస్తావు, వేరే వాళ్ళు చేసేవి వేరే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ విధముగా మనిషి సామాజిక జీవి, సమాజంలో బతికేవాడు, అరణ్యాల్లో బతకలేడు. ఇట్లా అందిపుచ్చుకోవటం, నువ్వు చేసేవి కొన్ని వాళ్ళకు అందుతాయి, వాళ్ళు చేసేవి నీకు అందుతాయి. 10 మంది కలిసి బతకాల్సిన విధానం. కాబట్టి వ్యవహారం అది నీకు జీవనానికి అనువుగా ఉన్నటువంటి యొక్క అంశము. ఏదైనా నువ్వు ఈనాడు పొందుతున్నావు అని చెప్పనంటే, నువ్వు వాటి ద్వారా సుఖిస్తున్నావు అని చెప్పనంటే అవి ఇతరుల చేత అందింపబడ్డాయి. ఇతరుల సహాయంతో నువ్వు వాటిలను స్వీకరించుకున్నావు. మనం ఈనాడు ఒక గృహంలో సుఖంగా ప్రశాంతంగా కాలం గడుపుతున్నావు అంటే మన ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా మనం తయారు చేసుకోవాలా? ఎవరెవరో తయారు చేశారు. అవన్నీ మనం మన వినియోగంలో అట్లను పెట్టుకున్నాం. కాబట్టి ప్రకారంగా వ్యవహారం అంతా కూడా జీవనానికి ఉపకరించేటువంటి అంశము. అది స్వామివారు బంధము అని చెప్పి అనలేదు. అయితే భగవద్గీతలో ఒక విషయం స్వామి చెప్పారు. వ్యవహారం కూడా బంధం యొక్క విధానంలో ఒక పోలిక చేశారు వారు. ఎక్కడ బంధము, దానికి పరిపంథ్యనవు అని ఆయన పదం వాడాడు స్వామివారు. శత్రువు అయిపోయింది అన్నాడు. ఇంద్రియస్య అర్థే రాగద్వేషం వ్యవస్థితవు. ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి జగత్తు యందు అనధికారి చేష్టగా నువ్వు దాని యందు రాగభావాన్ని ద్వేషభావాన్ని పెట్టుకుంటున్నావు అని స్వామి చెప్పారు భగవద్గీతలో. వ్యవహార వస్తువుగా చూడు, అది ఈశ్వర ప్రసాదంగా భావించు. ఇదంతా ఈశ్వరుని యొక్క సృష్టి. ఆయన సంకల్పించుకున్నాడు, ఆయన నిర్మాణం చేసుకున్నాడు, అందంగా చేసుకున్నాడు. అలా చేసుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క జగత్తులోకి నేను ఒక అతిథిగా వచ్చాను. 3 నాళ్ళ ముచ్చట.
ఈ 3 నాళ్ళు అయిపోయిందా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుని యొక్క ఆస్తి, ఆయన సొత్తు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయముమా పని లేదా అని భాగవతులు భావిస్తూ ఉన్న అంశం ఇది. ఈ జగత్తంతా పరమేశ్వరుని యొక్క విభూతి, ఆయన యొక్క మరి సంకల్పం మాత్రం ఏర్పడేటువంటి జగత్తు అని ఈ ప్రకారంగా వాటి యందు ఈ రాగభావాలు ద్వేషభావాలు తీసేసి ఈ జగత్తుని ఒక భగవంతుని యొక్క ఆకారముగా, భగవంతుని యొక్క దివ్య విభూతిగా వాళ్ళు ఆ భావన పెంపొందింపజేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ జగత్ వస్తువుల ద్వారా బాధపడే పరిస్థితి వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళకి అది బాధయోగ్యంగా లేదు. ఎందుకంటే వాళ్ళ భావన అంతా కూడా భగవన్మయము. విశ్వమంతా కూడా విశ్వం విష్ణు, విశ్వమంతా విష్ణువు. కాబట్టి ఈ భావనలతో వారు తమ జీవన విధానాన్ని చక్కదిద్దుకున్నారు. వారు పారగమానదు పాపపు మనసిది ఈ రసములలో ఎన్నైనా నీరజాక్ష ఇది నీమయమేయని ఈ రీతిని తలపీయగదే. పరమేశ్వర, నా మనసు అనేది పోకుండా ఉండదు. ఎంత ఆపినా కానీ అది పోతానే ఉంటుంది. ఒకవేళ మనసు అనేది పోయినా కానీ ఎక్కడెక్కడకు ఆ మనస్సు పోతూ ఉంటుందో పోయిన చోటల్లా ఉన్నదంతా కూడా నీ మహిమయే, నీ విభూతే, నీ దివ్యమైనటువంటి మరి విశ్వజగత్తు అనేటువంటి మంచి భావన నా మనస్సుకు ప్రసాదించు స్వామి, నేను ప్రశాంతంగా ఉంటా అని చెప్పి అన్నాడు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు. పరమేశ్వర, నేత్రాలు కూడా అవి పోతూనే ఉంటాయి, వాటిని ఆపగలిగే శక్తి నాకు లేదు. కనుక నేత్రములు పోయినా కానీ పోనేగాక పోయిన చోటల్లో చూసినవన్నీ కూడా ఇవన్నీ నీ మహిమయే, నీ దివ్య లీల, నీ దివ్యమైనటువంటి యొక్క ఆకారాలు, నీ సాకారమూర్తులు అన్నటువంటి భావన నాకు ప్రసాదించు అని అన్నమాచార్యుల వారు కోరుకుంటారు. ఇది భక్తులుగా ఉన్నవాళ్ళు ఈ భావనే ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వ్యవహారంలో ఉన్నా కానీ వాళ్ళు అట్ల చేత బాధింపబడే పరిస్థితి రాదు. కాబట్టి ఇక్కడ రాగద్వేష భావాలు పెంపొందింపజేసుకోవటం చేత నీ యొక్క వ్యావహారిక వస్తువులు పరిపంథినవు. ఆ రెండు కూడా రాగద్వేషాలు శత్రువులగుతున్నాయి అని చెప్పని అంటాడు. మరొక చోట కూడా స్వామి చెప్పిన అంశం ఏంటంటే, నీ ఇంద్రియాలు నీ విషయాలలో ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు పరమశాంతిని బ్రహ్మానందాన్ని పొందుతూ హాయిగా ఉండవచ్చు అన్నాడు. విషయాన్ ఇంద్రియై శరణ్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే భగవదనుగ్రహం, భగవంతుని ఆనందం, భగవంతుని ప్రశాంతత పొందే అవకాశం ఉన్నది అన్నాడు. ప్రసాదం అధిగచ్చతి. ఇంద్రియార్థేషు, వాళ్ళ ఇంద్రియములు బయటికి పోయినా ఈ విశ్వ జగత్తులో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రసాదమును పొందుతారు, ఆనందంగా ఉంటారు. ఎట్లా ఉండగలిగారనే మాటకి రాగద్వేష వియుక్తై అన్నాడు. రాగము ద్వేషము లేకుండా గనక వ్యవహరించగలిగితే ఈ జగత్తు నీకు దివ్య విభూతిగా కనబడుతుంది, దివ్య ఆనందంగా గోచరిస్తుంది, పరమశాంతిగా జీవించవచ్చు. నేను ఎక్కడున్నా కానీ పరమశాంతిగా ఆనందంగా ఉండవచ్చు. ఆ విధంగా వ్యవహారములో మనం ఆనందాన్ని పరమశాంతిని పొందేదానికి మనం అడ్డుగా వేసుకున్నటువంటివి ఈ రెండు రాగద్వేషాలు ఆ పరమశాంతికి ఆనందానికి విఘాతం కలగజేసే విధానంగా రెండింటినీ ప్రవేశింపజేశాము. అందువల్ల మనం భగవత్ ప్రసాదాన్ని పొందలేకపోతున్నాము. మరి అట్టివారైతే ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదమును పొందుతూ ఉన్నారు, పరమానందాన్ని పొందుతూ ఉన్నారు, బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నారని వ్యవహార విషయములో స్వామి చెప్పిన మాట. కాబట్టి వ్యావహారిక జగత్తు నీకు బంధయోగ్యము కాదు, నీకు ఉపయుక్తముగా ఉపయోగముగా ఉన్నది.
ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత మొదలు పడుకోబోయేదాకా నీకు జగత్తుతో అనుసంధానం ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వనరులు వాడుకుంటూ ఉన్నావు, విశ్వ పదార్థాలను వాడుకుంటూ ఉన్నావు, జీవనం చేసుకుంటూ ఉన్నావు. అవి లేకపోతే జీవనం నడిచే అవకాశాలు లేవు. అలాగా విశ్వ జగత్తుతో అనుసంధానం కలిగి జీవనం కొనసాగించుకొని ఆ జీవితంతో చక్కగా పరమాత్మను గుర్తించే విధానంగా ప్రవర్తించేటువంటిది రావాలి. అందుచేత ఇక్కడ మనం 2 చెప్పుకున్న అంశాలు. మరి హిరణ్య గర్భ బంగారం అనేది గర్భంలో ఉన్నది. హిరణ్య గర్భాడు మనసు కూడా హిరణ్య గర్భుడే. విష్ణులో బ్రహ్మ ఈయన, సమిష్టిలో బ్రహ్మ ఆయన. ఇద్దరు కలిసి విశ్వ నిర్మాణ జగత్తు కొనసాగిస్తూ ఉన్నారు. విశ్వ నిర్మాణ జగత్తు చేయటంలో గల కారణం ఏంటంటే ఈ రజోగుణం అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి అంశము. దాని కారణంగా ఏర్పడుతున్నటువంటి ఈ జగత్ అనేటువంటిది. కాబట్టి ప్రాతిభాషికమై ఉన్న జగత్తు మనకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసేదిగా ఉన్నది. చాలా వరకు మనం చూస్తే ఈ మానసిక సంబంధమై ఉన్న ఒత్తిళ్ళకి ఎక్కువ గురవుతూ ఉన్నాం. మనసులో ఏర్పడేటువంటి ఆలోచనలు అవి చాలా వరకు గుణాలతో మిళితమై ఉంటాయి. మనస్సులో ఉన్న సంస్కారాలు అవి అనేక రకాలైనటువంటి గుణాలతో ముద్రపడ్డటువంటి విధానం. ప్రేమతో పడ్డ ముద్రలు, ద్వేషంతో పడ్డ ముద్రలు, అసూయతో పడ్డ ముద్రలు, కక్షతో పడ్డ ముద్రలు, వైరాలతో పడ్డ ముద్రలు. ఈ విధంగా మనస్సులో చాలా ముద్రలు అట్లా ప్రింట్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఉబికినప్పుడు పైకి వచ్చినప్పుడు అదే మనకు ప్రేమతో ఉన్నటువంటి వచ్చినట్లయితే సంతోషపడతాము, చాలా ఆనందపడతాం. అదే ద్వేషంతో ఉన్న ముద్రలు కనుక గుర్తు వచ్చినాయా అని చెప్పనంటే ఆవేశానికి గురవుతాం, చాలా బాధకు గురవుతాం. ఇట్లా నానా రకాలై ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ మనస్సు నుంచి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి కనుక ఈ మనస్సులో చేరి ఉన్నటువంటి కల్మషాలని తొలగింపజేసే విధానమే తప్తకాంచన పుష్ప సన్నిబంబు. తప్తం వేయాలి. తప్తం అంటే పుటం వేయాలి. దేన్ని పుటం వేయాలి అంటే మనస్సుని అక్కడ శ్వాస అనేటువంటి ధ్యానములో శ్వాస గమనిక, వచ్చేపోయే శ్వాసను గమనిస్తూ ఉండేటువంటి విధానమే పుటం వేయటము. పుటం వేసినప్పుడు మనసులో చేరి ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగింపజేయబడతాయి. తొలగింపజేయబడ్డప్పుడు మరి వాళ్ళ మనస్సు అపరంజిలాగా శుద్ధమైందిగా అది ఏర్పడుతుంది అన్నారు. ఆ విధంగా చేయటానికి యోగ్యముగా ఉన్నటువంటి మనలో ప్రదేశం ఒక గ్రాణమే. ఇంకా ఉన్నాయి. స్తోత్రం ఉన్నది, నేత్రం ఉన్నది, జఖం ఉన్నది, అనేకం ఉన్నాయి. ఎక్కడా పుటం వేసే అవకాశాలు లేవు. నేత్రంతో పెడితే దృశ్యాల సంబంధ వ్యవహారంలో పడిపోతుంది. శ్రోత్రంతో పెడితే ముచ్చట్లాడుకునే విధానాలలో పడిపోతుంది. వాగేంద్రియంతో పెట్టాము అని చెప్పనంటే సంభాషణలలో పడిపోతుంది. కాబట్టి ప్రకారముగా మరి ఏ యొక్క మనస్సు అనేటువంటి దాంట్లో రజోగుణం అనేటువంటిది ప్రధానంగా కలిగి ఏ మనస్సు అయితే ఉన్నదో దాంట్లో ఉన్నటువంటి ఏ కల్మషాలు అయితే ఉన్నాయో వాటిని కడిగి వేయాలని చెప్పి అన్నట్లయితే దానికి ఏమిటయ్యా మార్గము? మహాకారణము. వినాయక స్వామి నెలకొని ఉన్నటువంటి మూలాధారమునకు ఆధారమై ప్రసిద్ధిగాంచినటువంటి ఆ హంస యొక్క ఏ యొక్క విధానం ఉన్నదో హంస వేదిక మీద మనస్సును కూర్చుండబెట్టి చేసేటువంటి ఒక సాధనా సంబంధ అంశమే తప్తకాంచన పుష్ప సన్నిబంబై. అక్కడ మాత్రమే సాధ్యమయ్యే పని తప్ప ఇంకెక్కడా కూడా చేసే అవకాశాలు లేవు. కనుక మహాత్ములందరూ కూడా దీని ద్వారానే తన కల్మషాలను పోగొట్టుకున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషయః ఋషీశ్వరులు
క్షీణ కల్మషాహ, మనస్సులో చేరి ఉన్న సమస్త కల్మషాలని నశింపజేసుకుని లభంతే బ్రహ్మ నిర్వాణం, బ్రాహ్మి అనుభవాన్ని వాళ్ళు పొందారు అని స్వామివారు చెప్తున్న మాట. కాబట్టి ఈ ప్రకారం ఎవరైనా కానీ, వాళ్ళే కాదు, మహాత్ములే, బ్రహ్మవేత్తలే కాదు, బ్రహ్మవేత్తలుగా పిలువబడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు సామాన్య విధానమే. వారి సాధన ద్వారా ఉన్నతిని పొంది వారు దివ్య మహాత్ములుగా, ఋషేశ్వరులుగా కాగలిగారు. అలా కాగలిగేటువంటిది అవకాశం ఒక మూలాధారముగా, గ్రాణముగా, మహీనలయముగా ఉన్నటువంటి ఆ స్థలం కాడ మాత్రమే పుటం వేయటానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానము. అక్కడ తప్ప ఇంకెక్కడ మనస్సులో ఉన్న కల్మషాలని పోగొట్టడానికి అవకాశం గల ప్రదేశాలు ఉన్నాయా అనే అంశాన్ని ఎవరికి వారు కూడా పరిశోధించవచ్చు. ఇంకేదన్నా సులభమైన మార్గాలు ఉంటే కూడా వాటిలో కూడా మీరు కూడా చెప్పవచ్చు. జూమ్ జూమ్ లాస్ట్లో లాక్ ఓపెన్ చేసినప్పుడు చెప్పండి, ఇది కాదండి, ఇది కూడా ఉంది, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అని చెప్పని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సులో ఉన్న మాలిన్యాలని పోగొట్టే విధానంగా పుటం వేయటానికి అనుకూలముగా ఉన్నటువంటి స్థలం మహీనలయంపై, గ్రాణాకారణంపై, మూలాధార చక్రంబు స్థలమే ఇక్కడ తప్తకాంచన పుష్ప సన్నిభము. అట్లా మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు, ఎందుకంటే ఈ కల్మషములు అనేటువంటివి అంతఃకరణం, దాంట్లో చేరి ఉన్న భాగాలు, బుద్ధి అంటాం, చిత్తం అంటాం, అహంకారం అంటాం, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఈ అనేక భాగాలుగా ఉన్నా కానీ ఒక మనసు అనేటువంటి భాగం మాత్రమే ఎక్కువగా ఇంద్రియాలతో సంయమనం చెంది సంయోగాన్ని పొంది విషయాలతో రమించే విధానం దానికి మాత్రమే ఉన్నది. దాని ద్వారా అనేక సంబంధ ముద్రలు అనేటువంటివి వచ్చి మనస్సులో మాత్రం ప్రింట్ అవుతూ ఉన్నాయి. అనగా బుద్ధి అనేది కూడా దాంట్లో అంతర్భాగమే. అంతఃకరణం అన్నప్పుడు దాంట్లోనే బుద్ధి, దాంట్లోనే చిత్తము, దాంట్లోనే అహంకారం, ఇట్లా ఒకే దాంట్లో చేరి ఉన్నటువంటి వివిధ ముఖాలు, భాగాలు. అయితే ఎక్కువగా మరి దాంట్లో పనిచేసేటువంటి ముఖం ఏమిటని చెప్పనంటే మనస్సు అనేటువంటి ముఖం. ఈ మనస్సే ఇంద్రియాలతో ఎక్కువగా సంబంధం పడే వ్యవహారము. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్శాయ విషయాన్ముపసేవతే అని స్వామివారు కూడా ఇదే మాట చెప్పారు. అధిష్ఠాయ మనః, మనస్సుని ఆధారంగా చేసుకునే మరి శబ్ద, స్పర్శ, రూపరసగంధాది విషయాలని ఆస్వాదించడం జరుగుతుంది. సంబంధంగా వచ్చినటువంటి ముద్రలు, కల్మషాలు ఏవైనా ఉంటే అవన్నీ మనస్సు అనేటువంటి భాగంలోనే చేరిపోతూ ఉన్నాయి. కనుక మరి ఈ ప్రకారంగా ఆ పుటం వేయాల్సింది ఏంటంటే మనస్సును పుటం వేయాలి. ఇక్కడ చెప్పడం కూడా కాంచనము అన్నారు కాబట్టి ఈ కాంచనం బంగారం ఉన్నటువంటిది, రజోగుణం ఉన్నటువంటిది మనస్సు. బుద్ధిలో సాత్వికం ఉన్నది. ఈ రజస్సే వ్యవహారానికి కారణం. ఈ ప్రకారంగా మనస్సు అనేటువంటి దాన్ని మనం చక్కదిద్దుకోగలిగితే, దాంట్లో ఉన్న కల్మషాలు తీసివేయగలిగితే, అపరంజి కాగలిగితే, మనస్సు శుద్ధం కాగలిగితే, అట్టి ఆ శుద్ధమై ఉన్నటువంటి ఆ శుద్ధాంతకరణంగా ఉన్న మనస్సు అది బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ మాటే మనకు కఠోపనిషత్తులో చెప్పుకొస్తారు. మనసా ఏవ ఇదం ఆప్తవ్యం అన్నాడు. కఠోపనిషత్తులో ఈ పదం వస్తుంది. మనసా ఏవ, మనసా తృతీయ భక్తి ఏకవచనం అది. మనసా, మనస్సు చేత, మనసా ఏవ అన్నాడు. మనస్సు చేతనే అంటాడు. మనసా ఏవ ఇదం ఆప్తవ్యం, ఇదం ఈ నామరూపరహితమై ఉన్నటువంటి బ్రహ్మం ఆప్తవ్యం పొందబడుతుంది. ఎలాంటిదని చెప్పనంటే పుటం వేయబడ్డటువంటి మనస్సు అన్నమాట. పుటం వేయకుండా ఉన్న మనస్సు కాదు,
పుటం వేయాలి. పుటం వేయాలంటే అది మహాకారణము హంస యొక్క ఆశ్రయం ద్వారా ఈ ధ్యానము అనేటువంటి కుంపటిని ప్రేలిసి దాంట్లో ఈ మనస్సుని తప్తం చేయాలి. అదే తపస్సు అన్నారు. తపసా కిల్బిషం హంతి. తపస్సు చేత కిల్బిషం హంతి. కిల్బిషం పాపములన్నీ కూడా హంతి తొలగింపబడుతున్నాయి తపస్సు చేత. ఏమిటా అంటే మరి అక్కడ ఆ హంస యొక్క ఆశ్రయంలో వేసేటువంటి పుటం, దాన్నే గీతలో కూడా యోగాగ్నౌ అన్నారు. జిహ్వతి జ్ఞానదీపితే యోగాగ్నౌ. యోగం అనేది ఒక అగ్నిగా చెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సుని శ్వాసతో చేర్చడాన్ని యోగం అంటారు. దానికే యోగం, అది ఆత్మ సంయమ యోగం అన్నారు. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మ మనస్సుని ఈ శ్వాస అనే దాంతో సంయమనం రెండు కలపాలి. ఆ కలపటాన్ని యోగాగ్నౌ, అది యోగాగ్నిగా చెప్పారు. అంటే యోగాగ్నిని వ్రేలిసి దాంట్లో దీన్ని తప్తం చేయాలి. రెండు కట్టెలు బాగా మధించినప్పుడు పుట్టేది అగ్ని. పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవాళ్ళు కూడా రెండు కట్టెలను బాగా మధించేవారు. మధించటం వల్ల దాంట్లోని అగ్ని ఏర్పడుతుంది. దాన్ని ఉత్తరారణి అధరారణి అంటారు. కింద ఉన్న దాన్ని అధర అరణి, పైన ఉన్న కట్టెను ఉత్తర అరణి అంటారు. అరణి ఉత్తర అరణి రెండు మధించినప్పుడు ఏర్పడేటువంటిది అగ్ని. అగ్ని ద్వారా హోమ కార్యాన్ని చేసే విధానం పూర్వంలో ఉన్నటువంటి ఒక ఆచారం. అట్లా అరణి శ్వాస, ఉత్తర అరణి మనస్సు. ఈ రెండింటిని కలపటం వల్ల ఏర్పడేటువంటిది యోగం అన్నారు. ఆత్మ సంయమ యోగం యోగాగ్నౌ. దాని నుంచి పుట్టేది అగ్ని, యోగాగ్ని. అంటే యోగాగ్నిని వేలిసి దాంట్లో ఈ పుటం వేయటం లాంటిది ఉంటుంది. ఈ మనస్సులో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగింపజేయటానికి పుటం వేసినటువంటి విధానము ఇదన్నమాట. ఇది తప్తకాంచన పుష్ప సన్నిబంబై అనే దానికి ఏంటంటే, ఎవరైనా తన మనస్సులో ఉన్న కల్మషాలను తొలగింపజేసుకొని ఆ మనస్సుని బ్రహ్మమునందు లయింపజేసుకోవాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నట్లయితే, ఎవరైనా మనస్సుని శుద్ధం చేసుకుని దానిని ఆత్మైక్య సిద్ధిని పొందింపజేసుకోవటానికి గల ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ విధముగా పుటమును వేసుకోవాల్సి ఉంటుందనేటువంటి మాటగా చెప్పేటువంటి అంశము. అది మహాకారణం నందు మాత్రమే పుటం వేయటానికి గల అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇంకా వేరే మార్గం ద్వారా మనస్సులో ఉన్నటువంటి కల్మషాలని తొలగింపజేసుకోవటానికి అవకాశాలు ఏమీ లేవు. పూర్వములో మహాత్ములందరూ కూడా దీని ద్వారానే మనస్సులో ఉన్న మాలిన్యాలని తొలగింపజేసుకోవడం జరిగింది. కాబట్టి తప్తకాంచన పుష్ప సన్నిబంబై. కాబట్టి ప్రకారంగా మరి ఈ మనస్సు అనేది అటు సమిష్టిలో మరి ఈశ్వరుని యొక్క మనస్సు బ్రహ్మ అన్నారు. వెష్టిలో జీవుని యొక్క సృష్టికర్త యొక్క బ్రహ్మ మనస్సు అన్నారు. ఈ ఇరువురి ద్వారా ఏర్పడేటువంటివి ఈ నామరూపాత్మిక జగత్తులు అని. ఒకటేమో జీవనానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి జగత్తు, దాన్ని మరి మహాత్ములు చెప్పే విధానంలో పరమాత్మ భావనతో దాన్ని తీసుకోవన్నారు. భగవంతుని యొక్క సాకార ఆకారముగా భావించు. దాంట్లో రాగద్వేష భావాలను పెంపొందింపజేసుకోవద్దు. కనుక విశ్వ జగత్తు నువ్వు భోగించినా కానీ
ఆస్వాదించినాగా నీకు వచ్చేటువంటి బంధం అనేటువంటిది ఏమీ లేదు. ఏమన్నా బంధం అనేది ఉన్నదా అని చెప్పనంటే రాగద్వేషములు చొప్పించి కనుక నువ్వు వ్యవహరిస్తే అవి నీకు బంధములుగా ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందే తప్ప రాగద్వేషముల నుంచి విడబడి నువ్వు ఆత్మవశ్యై నీ మనస్సును వశ్యం చేసుకుని కనుక నువ్వు లోకంలో వ్యవహరించినా కానీ నీకు దానివల్ల ఏదైనటువంటి యొక్క బంధం కలిగే అవకాశాలు లేవు. ఇది సృష్టి వ్యవహారంలో వచ్చిన విధానమే. జ్ఞాత వ్యానవాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని వింటూ ఉన్నాడు, వాక్కుతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ జ్ఞాత మనస్సుతో కలియగానే ఉదానవాయువుతో సంబంధించి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దము విని వాక్కుతో మాట్లాడటము. ఈ జ్ఞాతయే మనస్సుతో చిత్తముతో బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధించి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాలను వీక్షించి పాదముతో గమనాగమనము చేయటము, హస్తముతో ఇవ్వటము, పుచ్చుకోవటము, వాక్కుతో మాట్లాడటము, ఇవన్నీ కర్మేంద్రియాలు. ఈ జ్ఞాతయే చిత్తముతో కలియగానే సమాన వాయువుతో సంబంధించి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాలను వీక్షించి పాదముతో గమనాగమనము చేసుకోవటము. ఈ జ్ఞాతయే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధించి జిహ్వేంద్రియం ద్వారా రసాలని ఆస్వాదిస్తూ ఉన్నాడు. గుహ్యేంద్రియం ద్వారా రస విసర్జన చేస్తూ ఉన్నాడు. గుహ్యేంద్రియం ద్వారా ఆనందిస్తూనే ఉన్నాడు. ఈ రెండు కూడా వాడు చేసుకుంటూ ఉన్నాడు. ఈ జ్ఞాతయే అహంకారముతో కలియగానే అపానవాయువుతో సంబంధించి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆఘ్రానిస్తూ ఉన్నాడు. పాయురేంద్రియముతో విసర్జన చేస్తూ ఉన్నాడు. ఇదంతా వ్యవహార విధానం. ఇది మనం పెట్టుకుందేం కాదు. ఇది ఈశ్వరుడు ఇష్టపడి ఆ విధంగా నిర్మాణాత్మకంగా పెట్టుకొచ్చాడు. కాబట్టి ఇటు ఎందు మరి పాపపుణ్యాలు ఏమి లేవు. ఎక్కడొస్తాయి పాపపుణ్యాలు అని చెప్పనంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతర జీవులన్నీ కూడా మమయువాంశో జీవలోకే స్వామి చెబుతూ ఉన్నాడు. నేనే అన్ని జీవులలో నేను జీవ పదార్థంగా ఉన్నానన్నాడు. కాబట్టి ఏ ప్రాణికైనా కష్టం కలగజేస్తే అది పాపము అని అన్నారు. ఏ ప్రాణికైనా నువ్వు సంతోషం కలగజేస్తే అది పుణ్యము. ఎందుకంటే లోపల దేవుడు ఉన్నాడు. పరుల తిట్టినంత పాప కర్మం బబ్బు ఇడువదన్నటికి నీ విశ్వమందు పరుడుగాడు పరమాత్మయగునయ విశ్వదాభిరామ వినురవేమ. ఆయన చెప్పిన మాట వేమన. పరుల తిట్టినంత పాప కర్మం బబ్బు. ఎందుకంటే మరి ఆ విధంగా వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడమే కదా. మన వ్యవహారం వల్ల ఇతరులు బాధపడకూడదు. ఇది మనకి పెద్దలు చెప్పేటువంటి మాట. పరులే వనరించిన నరవరనీక ప్రియంబగు. పరులు నీకు ఏమి చేస్తే నీకు అప్రియం, బాధ కలిగేవిగా ఉంటాయో అవి నువ్వు చేయమాక అన్నాడు. పరులు నీకు ఏం చేస్తే నీకు సంతోషం కలగజేసేవిగా ఉంటాయో అవి నువ్వు తిరిగి మరలా వాళ్ళకి అవి చెయ్యి అన్నాడు. కనుక ఈ పుణ్యపాపాలకు ఏమిటయ్యా స్థానము అంటే ఇతర జీవుల్ని ఎవరినైనా మనస్సు కష్టపెట్టినా, శారీరకంగా మానసికంగా కష్టపెట్టినా అదంతా కూడా మరి దోషం కింద చెప్పుకొచ్చారు. ఇతర జీవులకు సంతోషం కలగజేసి ఆనందం కలగజేస్తే అది నీకు పుణ్యప్రదము అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా నీ ఇంద్రియముల ద్వారా వ్యవహరించేటువంటి వ్యవహార విధానం అది సృష్టి వ్యవహారములో స్వామివారు పెట్టుకొచ్చిన విధానము. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ అవే. ఈ జ్ఞాత వ్యానవాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని వింటాడు, వాక్కుతో మాట్లాడతాడు. ఈ జ్ఞాతయే
ఉదాన వాయువుతో సంబంధం పడి త్వగేంద్రియం ద్వారా స్పర్శను గ్రహిస్తాడు, పాణేంద్రియంతో ఇవ్వటం పుచ్చుకోవటం చేసుకుంటూ ఉన్నాడు. ఈ జ్ఞాతయే చిత్తంతో కలియగానే సమాన వాయువుతో సంబంధం పడి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాలు దర్శిస్తూ ఉన్నాడు, పాదేంద్రియంతో గమనాగమన వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. ఈ జ్ఞాతయే మరి చిత్తంతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి జిహ్వేంద్రియం ద్వారా రసాలని ఆస్వాదిస్తూ ఉన్నాడు, రస విసర్జన చేస్తూ ఉన్నాడు. రెండవది సురతానందము అన్నారు, సురతానందంతో ఆనందిస్తూ ఉన్నాడు. అయితే పొందేటువంటి ఇంద్రియ వ్యాపారం, ఇంద్రియ వ్యవహారాలలో ఈ గుహ్యేంద్రియం అనే సురతానందం అనబడేటువంటి కాడే ఎక్కువ నియమాలు, ఎక్కువగా కట్టుబాట్లు, ఎక్కువగా ఆరోపణలు ఇవన్నీ కూడా ఏర్పడి ఉన్నటువంటి విధానం. మిగతా ఇంద్రియాలు, మిగతా విషయాల కాడ, మాట్లాడే కాడ, చేతులతో ఇచ్చి పుచ్చుకునే విషయం కాడ, పాదాలతో గమనం కాడ ఈ పుణ్యపాపాల వ్యవహారం మీకు అంతగా అక్కడేం పెద్దగా ఉండదు. అట్టనే గ్రానేంద్రియము, తత్సంబంధమై ఉన్న గంధ విషయము, తత్సంబంధమై ఉన్నటువంటి పాయురేంద్రియం కాడ ఇవేవి కూడా చెప్పల. ఒక గుహ్యం అనే దాని కాడే రస విసర్జన ఉన్నది, సురతానందము ఆనందాత్మికమై ఉన్న అంశము. ఇక్కడ ఎక్కువగా మీకు శాస్త్ర భాగాలన్నీ కూడా ఉప్పెత్తున ఎగిసిపడ్డాయి. ఇది పాపము అని, ఇది పెద్ద ఘోరము, నేరాలని తీసుకొచ్చారు. కారణాలు ఏంటంటే దాని వలన జీవ ఉత్పత్తి ఒకటి ఉన్నది కాబట్టి, అనగా నిర్మాణం అనేటువంటి ఒక శిశు నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి దాని విషయంలో కట్టుబాట్లు అనేటువంటి ఏర్పాటు చేయటం, దాని మీద ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరోపణలన్నీ కూడా అక్కడ ఎందుకు పెట్టారని చెప్పానంటే, దానివల్ల కలిగేటువంటి యొక్క శిశువుకి ఒక రక్షణ అంశాన్ని కలగజేయటానికి, అరే ఇది పాపమురా, ఇది నేరమురా అనేటువంటి పెద్ద పెద్దవి పెట్టుకురావడం కారణం ఏంటంటే, దానికి ఒక రక్షణ, పుట్టేటువంటి వాడికి ఒక రక్షణ కలగజేయాలి కాబట్టి దాని విషయంలో జాగ్రత్తలు అనేటువంటివి తీసుకొచ్చి అనే కథలు దాని మీద అల్లేసేసి ఒక పాప విధానంగా ఒక వ్యక్తిలో భయానక వాతావరణాన్ని నెలకొల్పారు. నెలకొల్పారు. పరమానందయ్య శిష్యులు, అమ్మగారు ఒక పూట లడ్లు చేసింది. లడ్లు చేస్తే ఈ శిష్యులంతా చూశారు, నోర్లు సప్పడిస్తూ ఉన్నారు. అరే ఇవన్నీ లడ్లన్నీ కూడా విషంతో చేరి ఉన్నాయిరా, విషంతో ఉన్నటువంటి లడ్లు ఇవి తిన్నారంటే చచ్చిపోతారా అని చెప్పి అమ్మగారు. ఎందువల్లంటే భయం పెట్టదే వాళ్ళు దాని జోలికి పోకుండా ఉండరు. తింటే సస్తామనే ఒక భావం ఏర్పడింది కాబట్టి వాళ్ళు దూరంగా ఉండే విధానం ఉంటుంది. కాబట్టి ప్రకారంగా కొన్ని భయాలని ఏర్పాటు చేస్తారు. పిల్లలకు కూడా ఆ మూలకు పోమాకరా, భూతం ఉన్నది అని చెప్పని వాళ్ళకి భయం కలగజేస్తారు. ఆ కలగజేయటం వల్ల వాళ్ళ ఆ యొక్క వైపుకి పోవటానికి వాళ్ళు వెనకాడతారు. ఇట్లా ఏ యొక్క మనకి జ్ఞానేంద్రియ వ్యవహారంగా ఈ జీవుడు దీంతో కలిసి వాక్కుతో మాట్లాడటం, దీంతో కలిసి ఆనాపానాలు చేయటం, దీంతో కలిసి గమనాలు చేయటం, దీంతో కలిసి విసర్జన చేయటం, ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత ఈ విషయం ఎందుకు ఇంత రాద్ధాంతం చేయటం అని చెప్పానంటే, ఆ విషయం కాడ జీవ నిర్మాణం, శిశు నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఆ పుట్టినవాడి గతి లేకుండా ఎక్కడో పారేసే విధానం ఏర్పడుతుంది కనుక మనకు భద్రత కలిగించాలి కాబట్టి దాని విషయం నియంత్రణ చేయటానికి ఇవన్నీ కూడా పలికలుగా తీసుకొచ్చినటువంటి విధానాలు. ఆ విషయం కూడా చూస్తే కొంత రక్షణ అంశాన్ని కూడా కలిగించాల్సి ఉంటుంది కాబట్టి అనేక భయానకమైనటువంటి అంశాలు వాళ్ళకు బాగా మనస్సులో చొప్పిస్తే తప్ప వాడు దాని విషయంలో వెనకాడడు, దాని విషయంలో వాడు నియమాలు పాటించడు అనేది పెట్టుకొచ్చిన అంశము.
కనుక ఇట్లా ఇంద్రియములు, ఇంద్రియ సంబంధ విషయాలు ఇవన్నీ కూడా సృష్టి వ్యవహారములో సమానంగానే పెట్టుకొచ్చిన విధానాలు. కాబట్టి అది ప్రతి జీవుడు కూడా చేసుకుంటున్నటువంటి విధానము. ఎక్కడ పాపపుణ్యాలనే విషయంగా చూసినట్లయితే ఏ జీవికి నువ్వు అపకారం చేయమాక, వాట్లను మంచిగా ప్రేమించు. ఎందుకంటే నిన్నెవరైనా మంచిగా ప్రేమిస్తే నీకు సంతోషం, ఇతరులు ద్వేషిస్తే నీకు బాధ. ఆ పని నువ్వు చేయమాక. ఇతరులు నిన్ను మోసం చేస్తే నువ్వు బాధపడతావు, ఇతరులు నీకు సహాయపడితే నువ్వు సంతోషపడతావు. కాబట్టి నువ్వు కూడా అట్లా ప్రవర్తించు. ఇతరులు నిన్ను కటువుగా మాట్లాడితే నువ్వు బాధపడతావు, ప్రేమగా మాట్లాడితే సంతోషపడతావు. ఆ ప్రకారంగా నువ్వు ప్రవర్తించు అనే విధాయకాలుగా పుణ్యపాప అంశాలు చెప్పారే తప్ప తింటే పుణ్యము, చూస్తే పుణ్యము, అంటే పుణ్యము, లేకపోతే పాపము అనేటువంటివి కావు. ఏ ప్రాణికి నీ వల్ల ఇబ్బంది కలగకూడదు, ఏ ప్రాణికి నీ వల్ల సంతోషం కలిగే విధానంగా ఉండాలి ఏ ప్రాణికైనా. ఇవి వ్యవహార విధానంగా ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సు అనేటువంటిది ఈ వ్యవహార విధానాల్లో ఉన్నది. కాబట్టి ఆ మనస్సులో చేరి ఉన్నటువంటి ఏ కల్మషాలు అయితే ఉన్నాయో వాట్లను నువ్వు ఏదైనా తొలగింపజేసుకోగలిగితే నువ్వు ఆ యొక్క మరి జ్ఞాన సంబంధమై ఉన్న స్వరూప తత్వానుభవాన్ని పొందే అవకాశాలు ఈ మహాకారణమునందే చెప్పుకొస్తున్నటువంటి విధానము. అందువల్లే స్వామివారు కూడా అన్ని చక్రాల కంటే ఈ మూలాధార చక్రమే మూలమై ఉన్నది అని చెప్పనే మాట. అక్కడ మరి ఈ యొక్క సాధనకు అనుకూలంగా అంశము భగవంతుని ధ్యానించడానికి యోగ్యమై ఉన్నటువంటి ప్రదేశము, అక్కడ భగవంతుడు సాకారమూర్తిగా నెలకొని ఉన్నటువంటి ప్రదేశము. అక్కడి నుంచి మాత్రమే నీకు మోక్షం యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సిన విధానం ఉంటుంది. దాని ద్వారా నువ్వు నివృత్తి మార్గం వైపుకు ప్రయాణమై పోవటానికి అనుకూలాలు మెండుగా ఉన్నటువంటి విధానము. దానినే అందరూ కూడా సూచించిన విధానం. కాబట్టి ఆ స్థానమునందు చెప్పుకొస్తూ ఈ తప్తకాంచన పుష్ప సన్నిబంబై అనే మాట ఎందుకు వాడటం అంటే, నీ మనస్సులో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా పుటం వేసినట్లుగా, బంగారంలో ఉన్న మాలిన్యాలు మొత్తం పోయినట్లుగా నీ మనస్సులో చేరి ఉన్న కల్మషాలు కూడా పోగొట్టుకోవటానికి ఇదొక మంచి ప్రదేశమై ఉన్నది. ఇక్కడే నువ్వు నీ మనస్సుని పుటం వేసి దాంట్లో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగింపజేసుకుని శుద్ధమై ఉన్నటువంటి ఆ మనస్సునే భగవంతుడు స్వీకరిస్తాడు. ఎవరైనా బ్రహ్మములో ఆ మనస్సును ప్రవేశింపజేయాలని చెప్పంటే ఆ మనస్సును నీవు ధ్యానం ద్వారా శుద్ధంగా కడిగేయాలి. కల్మషాలు మొత్తం కడిగేయగలిగితేనే భగవంతుని వైపుకి పోవటానికి అవకాశం అనేది కలుగుతుంది. కల్మషములతో ఉన్న మనస్సు బ్రహ్మం వైపుకు పోలేదు. ఇందువల్ల దాని శుద్ధ బ్రహ్మము అన్నారు. అట్టి ఆ శుద్ధ బ్రహ్మములోకి పోవాలంటే మలినమై ఉన్నటువంటిది మనస్సు అటు పోలేదు, శుద్ధం కావాలి. ఆ శుద్ధం కావాలంటే అది అగ్నిలో తప్తం కావాలి. ఏమిటి అగ్ని అంటే? యోగాగ్ని. యోగాగ్ని ద్వారా ఆ మనస్సును పుటం వేసి దాంట్లో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగింపజేసి అపరంజిగా ఉన్నటువంటి ఆ మనస్సును, బంగారం లాంటి మనస్సుని భగవంతునికి అర్పించిన విధానమే మహాత్ములు, వారే బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మవేత్తలు అని మనం భావించుకోవాల్సి ఉంటుంది. కనుక ఇది మోక్షకారకమై ఉన్న ప్రదేశముగా మనం భావించుకోవచ్చు. అక్కడ మనకి చక్కటి ఒక అంశం తెలియజేయటానికి అమ్మవారు మూలాధార చక్రమునందు తప్తకాంచన పుష్ప సన్నిబంబు, అది చక్కటి పుటం వేయబడ్డటువంటి పుష్ప సన్నిబంబు, అపరంజిలాగా ఉన్నటువంటి వికసించినటువంటి బంగారపు పుష్పములాగా అది వికసించి పరమాత్మకు సమర్పించబడటానికి యోగ్యముగా ఉండేటువంటి అంశముగా చెప్పుకునేటువంటిది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు శ్రీ గురుభ్యో నమః హరి ఓం.